हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग वे धूलपेटो लक्ष्मीनारायण सिंह कलाकार इन वर्ल्ड फेमस अंडी सो एपिसोड नंबर 2 बालापुर गणेश अंडी सो अपडेट वे मूड गणेश पैन उन्ने मूवमेंट ऋषिकोंड मूवमेंट चूपी ए विधा मूवमेंट ए विधा मेकिंग सो मैं ब्लॉग मतलब चूपा स्किप चेयకుండా लास्ट चूँगी लोपलिకి వెళ్దాం సో గైస్ చూసుకోవచ్చు ఈరోజు మనం అప్డేట్ వచ్చేసి రిషికొండ మేకింగ్ అవుతుందండి. సో మన లక్ష్మీనారాయణ సింగ్ అన్నగారి దగ్గర నుండి మరీ మేకింగ్ చేస్తుండు. సో చూసుకోవచ్చు మీరు దగ్గర నుండి లైవ్లో అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన నాగరాజన్ ఇట్లా మేకింగ్ చేస్తుండే. ఓన్లీ హ్యాండ్స్ ఉన్నాయండి, వితౌట్ ఎనీ మన డై లేకుండా ఓన్లీ చేతులతోటే మేకింగ్ అవుతుంది. సో వీళ్ళ స్పెషాలిటీ ఇదే అండి. ఇదైతే మూమెంట్ ఉంది అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు కింద డిజైన్ కానివ్వండి, అక్కడ దేవతలు పట్టుకున్నట్టు పాముని అండ్ ఇక్కడ మన నాగరాజు ఇక్కడ ఉన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ రెండు దేవతలు ఇక్కడ మన గృహం పైన నించొని ఇక్కడ పామును పట్టుకున్నట్టు అండి. ఇది పాము తోక వచ్చేసి. సో ఈ మేకింగ్ చూసుకోవచ్చు. సో అన్న ఇక్కడ మేకింగ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ ఏ విధంగా మేకింగ్ చేసిండో చాలా చక్కగా నీట్గా చేసిండండి. అండ్ ఇక్కడ వచ్చేసి డై కూడా ఉంది, మన స్వామివారి డై కూడా ఉంది, ఇక్కడ డై కూడా చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మన నాగరాజు ఇక్కడ మేకింగ్ అవుతున్నాడు. ఇది రెండు అటాచ్ అయ్యి మనకు పైన స్వామివారి పైన అయితే పెట్టడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. అండ్ లోపల మన గణేశుని చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన పెద్ద బాలాపూర్ గణేశుని డై అండి. ఇది మన రిషికొండ అండ్ ఈ కొండ పైన మనకు ఇప్పుడు అయితే ప్రజెంట్లో అయితే మేకింగ్ అవుతుంది. సో ఇక్కడ డై అయితే తెచ్చిపెట్టారు ఇక్కడ. సో కొండలు చూసుకోవచ్చు, ఈ కొండ చుట్టూ మన పాము చుట్టుకున్నట్టు అండ్ ఇక్కడ మూమెంట్ కూడా కలుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో మన మినీ బాలాపూర్ మీద అయితే మూమెంట్ కలుగుతుందండి గణేశుంది. అండ్ మన పెద్ద బాలాపూర్ గణేశుని పైన కూడా మేకింగ్ మూవింగ్ అవుతుందండి. సో రిషికొండ చూసుకోవచ్చు టోటల్లీ కంప్లీట్ అయితే అవ్వలేదు, ప్రజెంట్ అయితే మేకింగ్ అవుతుంది. సో ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదండి. సో మనం పెద్ద బాలాపూర్ గణేశుని చూసుకోవచ్చు. సో గైస్ చూస్తారు కదా మన బాలాపూర్ గణేష్ మేకింగ్ అయితే అవుతుందండి. చాలా చోట్ల వెళ్తాయి కాబట్టి విగ్రహాలు కొన్ని మేకింగ్ అయినాయి. సో ఇంకొక విగ్రహం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మేకింగ్ అవుతుందండి. సో చూసుకోవచ్చు ఇంత యూనిక్ అంటే ఇంత హ్యాండ్సమ్ ఉందండి. చాలా అప్డేట్ అయినాయి గణేష్. సో మూవ్మెంట్ అవన్నీ చాలా అద్భుతంగా అవుతున్నాయి. సో ఇక్కడ మనం బాలాపూర్ గణేష్ని చూసుకోవచ్చు ఎంత పెద్దగా భారీగా ఉందో. సో ఈ మూమెంట్ చూసుకునే పైన మూమెంట్ అయితే అవుతుంది, ఫుల్ మూమెంట్ అయితే అవ్వలేదు, మేకింగ్ అవుతుందండి అది కూడా. అండ్ మన బాలాపూర్ గణేష్ లోపల మేకింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత భారీ కట్టలు పెట్టి సపోర్టింగ్ ఉంటుందో. అండ్ రాడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సైడ్గా చూసుకోవచ్చు మనం బాలాపూర్ గణేష్ ఉన్నాయంటే ఇక్కడ లోటస్ వచ్చిందండి. లోటస్ పైన మనకు ఆవు తల అనేది ఒకటే ఉందండి కింద భాగంలో. అండ్ పైకి వచ్చేసి మనకు కుండ పట్టుకున్న ఒక దేవత ఉంది. సో ఆ దేవతను చూసుకోవచ్చు, సైడ్గా చూపిస్తాను మీకు. సో అక్కడ కుండ పట్టుకున్న ఒక దేవత అయితే ఉంది కదండి. సో చూసుకోవచ్చు చెవు పక్కనే ఉంది మన గణేషుని చెవు పక్కన. సో ఆ దేవత కుండ పట్టుకుని ఉంటుందండి. అండ్ ఇక్కడ సింహం అయితే చూసుకోవచ్చు మనకు స్వామివారి చేతుల్లో మనకు గొడ్డలు పట్టుకుంటూ గొడ్డల పైన మనకు సింహం ఉంటుందండి ఇక్కడ మొత్తం అటాచ్. అండ్ ఇది లడ్డు చెయ్యి. సైడ్లో చూసుకోవచ్చు ఇక్కడ మన తాబేలు చేప వచ్చిందండి. తాబేలు ఇక్కడ కిందికి వచ్చింది. అండ్ పై భాగంలో వచ్చేసి మనకి ఎలిఫెంట్ పైన మనకు లక్ష్మీదేవి ఉందండి. సో లక్ష్మీదేవి చూసుకోవచ్చు ఇంకా చక్కగా నీట్గా అద్భుతం. అండ్ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చి ఎలిఫెంట్ అండి. అండ్ సో మనకు ఇక్కడ వచ్చేసి త్రిశూలం. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూసుకోవచ్చు సింహాసనం ఉందండి, మన లయన్ ఉంది, లయన్ హెడ్. దీనిపైన వచ్చేసి మనకు త్రిశూలం ఉందండి స్వామివారి చేతుల పైన. సో చేతుల్లో ఇటు సైడ్ త్రిశూలం పట్టుకున్నట్టు, అటు సైడ్ గొడ్డలు పట్టుకున్నట్టు. సో ఈ రెండు సైడ్లో వచ్చిందని మనకు చూసుకోవచ్చు మధ్యలో కిరీటం మధ్యలో స్వామివారి అలంకారం చాలా అద్భుతంగా ఉందండి. ఈసారి అయితే చాలా చక్కగా అండ్ ఒక యూనిక్గా చాలా అద్భుతంగా ఉంది గణేశునికి. అండ్ మనకు తొండం కూడా చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ 3 చుట్లు అయితే ఉంటుందండి స్వామివారికి. సో చూసుకోవచ్చు ఇక్కడ ఓం ఉంది. సో స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ అలంకారం కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది బాలాపూర్ గణేష్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి డై అయితే మేకింగ్ చేస్తున్నాండి ఇక్కడ మొత్తం. సో పైన రిషికొండ మొత్తం మేకింగ్ అవుతుంది. ఆ పాము కానివ్వండి ఆ ఉన్న కొండలు మొత్తం ఇక్కడ అయితే మేకింగ్ చేస్తారు ప్రజెంట్ అయితే. సో వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఎంత స్పీడ్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మూమెంట్ చూసుకోవచ్చు ఈ విధంగా ఫిట్టింగ్ అయితే ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అండి మొత్తం టోటల్గా. సో అన్న వాళ్ళు ఇట్లా రాడ్ ఫిట్ చేసి ఇచ్చి మూమెంట్ అయితే ఇట్లా ఇస్తారండి. సో మూమెంట్ ఎంత అద్భుతంగా అవుతుందో చూడండి. సో మేకింగ్ అయితే అవుతుంది ప్రజెంట్ మీకు చూస్తున్నారు కదా. అండ్ ఆల్మోస్ట్ భారీ విగ్రహం అండి. సో చూస్తారు కదా ఎంత పెద్ద విగ్రహమో. మన బాలాపూర్ గణేష్ మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా మేకింగ్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వచ్చేసి అప్డేటు. సో చూస్తున్నారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్.
సో గైస్ చూసిరుగా ఇది ఈరోజు వచ్చేసి మన బాలాపూర్ మేకింగ్ అప్డేట్ అండి. సో ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు వాళ్ళు అన్న వాళ్ళండి. చాలా అద్భుతంగా మేకింగ్ అయితే అవుతుంది. సో చూశారు కదా, ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.